Okay, next one. If 2, 1 and 1 are the roots of the equation x cube minus 4x square plus 5x minus 2. ఈ ఈక్వేషన్కి సంబంధించినటువంటి 3 రూట్స్ ఇచ్చారు. దెన్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/3 హోల్ క్యూబ్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి రూట్స్ 2, 1, 1 అయితే దీనికి ఎలా ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో దీన్ని మనం ఎఫ్ఎక్స్గా అనుకున్నట్లయితే సో ఈ ఈక్వేషన్ ఎలా ఉంది, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/3. సో రెండు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ బదులు ఎక్స్ ప్లస్ 1/3 వచ్చిందనమాట, అంతే తేడా. దట్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్. సో దీనికి సంబంధించిన రూట్స్ ఎలా ఉంటాయంటే మనకి ఫార్ములా ఒకటి ఉంది, ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ మన దగ్గర ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఇంకొక ఈక్వేషన్ ఉన్నట్లయితే దీనికి రూట్స్ ఆల్ఫా బీటా గామా అనుకున్నట్లయితే దీనికి రూట్స్ వచ్చేసి ఆల్ఫా మైనస్ హెచ్, బీటా మైనస్ హెచ్, గామా మైనస్ హెచ్. అంటే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఒకవేళ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ తీసుకుంటాం. సో ఎఫ్ఎక్స్ యొక్క రూట్స్ ఆల్ఫా బీటా గామా అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ యొక్క రూట్స్ ఆల్ఫా మైనస్ హెచ్, బీటా మైనస్ హెచ్, గామా మైనస్ హెచ్. సో ఇక్కడ హెచ్ అంటే 1/3, ఆల్ఫా బీటా గామా అంటే ఇవి ఆల్ఫా బీటా గామా. సో మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఆల్ఫా మైనస్ హెచ్, సో 2 మైనస్ 1/3, 3 2 6 మైనస్ 1 5/3, బీటా మైనస్ హెచ్, సో బీటా అంటే 1 మైనస్ 1/3, సో 3 1 3 మైనస్ 1 2/3. ఇంకా గామా మైనస్ హెచ్ కూడా అదే ఉంది, అది కూడా 1 మైనస్ 1/3ని. సో ఇక్కడ కూడా మనకి 2/3 వస్తుంది. therefore 5/3, 2/3, 2/3 are the roots of the equation, this equation. Okay, therefore option B. Thank you.